గోదావరి వరద పోటు ప్రభావం పోలవరం ప్రాజెక్టు పనులపై పడింది. మట్టి పనులు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు వరద నీటి ప్రభావం ఇతర పనులపైన కూడా పడింది. ప్రస్తుతం మట్టి పనులకు వర్షాలు ఆటంకంగా మారాయి. మొత్తం 2,90,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీయాల్సి ఉండగా రోజుకి 50,000 క్యూబిక్ మీటర్ల మట్టి రాయిని తొలగించే పనులు జరిగేవి. ప్రస్తుతం కేవలం రాయి తొలగింపు పనులు మాత్రమే కొనసాగిస్తున్నారు. మరోవైపు గోదావరికి వరద వచ్చే సమయానికి మొదటి దశ ప్లాస్టిక్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు భావించారు. 600 మీటర్ల పొడవున ప్లాస్టిక్ డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి ఉండగా ఇంకా 20 మీటర్ల పని మిగిలింది. ప్రస్తుతం అక్కడ గోదావరి 15 అడుగుల్లో ప్రవహిస్తోంది. అయితే స్పిల్వే ప్రాంతంలో మాత్రం కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ ప్రాంతంలో వర్షాలు కురిసినా పనులు ఆగిపోకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు.